ఇక ఏపీకి సంబంధించి ఏపీలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 16 జిల్లాల పరిధిలోని 62 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ 3 నియోజకవర్గాల పరిధిలో 70 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 6,84,593 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ ముగిసే సమయానికి కేంద్రం లోపల క్యూ లైన్లో ఉన్న వారందరికీ ఓటేసే అవకాశం కల్పిస్తారు ఎన్నికల అధికారులు. ఇక పోలింగ్ కోసం ఎన్నికల సంఘం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సతీష్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఏంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏ విధంగా అక్కడ అధికారులు ఏర్పాటు చేశారు? ఏ విధంగా ఉంది ఓటింగ్ సరళి? తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టభద్రుల శాసన స్థానానికి ఎన్నికలు ఈ రోజు అయితే విజయవంతంగా జరుగుతున్నాయని చెప్పవచ్చు. రెవెన్యూ అధికారులు ఎమ్మెల్సీలకు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో మొత్తం 70,052 మంది పట్టభద్రులకు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని చెప్పడం జరిగింది. వీరిలో 39,868 మంది పురుషులు కాగా 30,187 మంది మహిళలతో ఓటర్లు, అలాగే 2 ట్రాన్స్ జెండర్స్ ఉన్నట్లు తెలిపారు. జిల్లాలోని 20 మండలాల్లో మొత్తం 93 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా భీమవరం డివిజన్ లో 29, నర్సాపురంలో 33, తాటిపేటగూడెం డివిజన్ లో 31 కేంద్రాలు ఉన్నాయి. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుకూలంగానే మౌలిక సదుపాయాలతో ఏర్పాటు చేయడం జరిగింది. రవి, పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాల ద్వారా వెబ్ కాస్టింగ్ నిర్వహించారు. దీంతో పాటు పోలింగ్ ప్రక్రియ వీడియో రికార్డింగ్ చేస్తారని అధికారులకు తెలియజేశారు. ఫిబ్రవరి అంటే ఈ గురువారం నాడు ఈ రోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఓటర్లు ప్రభుత్వం నిర్దేశించిన 11 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక గుర్తింపు కార్డును కంపల్సరీ తీసుకెళ్లాలని చెప్పి ఇక్కడ అధికారులు చెప్పడం జరిగింది. పోలింగ్ ప్రక్రియ పూర్తి చేయడానికి మొత్తం 585 మంది పోలింగ్ రైట్. థ్యాంక్ యూ సతీష్.